ఎడదన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 18, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన రెండో వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆశ భంగము కానేరదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన తన ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ఆశ భంగము కానేరదు. అనగా ఏదైతే మనం ఆశిస్తున్నామో వాటిని నిశ్చయముగా మనం పొందుతామని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఎవరు తాము ఆశించినది పొందగలరు, ఎవరు దాన్ని పోగొట్టుకున్నవారు అని గనక మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 28, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిశ్చయముగా వారి ఆశ వారికి సంతోషాన్ని పుట్టిస్తుంది. ఎవరైతే అవిశ్వాసులుగా లేక భక్తిహీనులుగా ఉంటారో వారు ఆశిస్తారు కానీ దానిని వారు ఎంత మాత్రము కూడా పొందలేని వారుగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన ఆశ భక్తిహీనమైనటువంటి మనసుతో కూడిందైతే అది భంగమైపోతుంది. కానీ విశ్వాస సంబంధమైనటువంటి ఆశతో మనం ఉన్నప్పుడు నిశ్చయముగా వారి ఆశ వారికి సంతోషాన్ని పుట్టిస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. గనుక ప్రభునందలి విశ్వాసము, ఆయన పట్ల భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో నిశ్చయముగా వారి ఆశ భంగము కానేరదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. నాడు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు తమ జీవిత కాలంలో ప్రభునందుంచినటువంటి విశ్వాసం ద్వారా తాము ఆశించినటువంటి వాటిని తమ జీవితంలో ఊహించిన దానికంటే అత్యధికంగా పొందినటువంటి స్థితిగతులను గూర్చి దేవుని యొక్క వాక్యం మనకు పలు సందర్భాలుగా తెలియపరచుటను మనం గమనించగలం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్డ్స్ 15-16, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించదు, నేను నశించదను. జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నాడు యూదా ప్రజల మీదకి హామాను అనేటటువంటి వ్యక్తి వారిని అందరినీ కూడా నశింప చేయాలని, మొర్దెకై అనేటటువంటి భక్తి కలిగిన వ్యక్తిని ఉరితీయించాలి అనేటటువంటి ఆశ అతనిలో ఉంది. అయితే ఈ విషయాన్ని గురించి మొర్దెకై ఎస్తేరుకు తెలియపరిచినప్పుడు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళు నిమిత్తమై ఆమె ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థించిన పిమ్మట రాజు దగ్గర అవకాశాన్ని ఆమె తెలుసుకుని తనకు జరిగినటువంటి పరిస్థితులను రాజును హామానును విందునకు పిలిచి తన ఇంట ఈ విషయాలు తెలియపరిచినప్పుడు రాజు ఆ సంగతిని గుర్తించి మొర్దెకై కొరకు సిద్ధం చేసినటువంటి ఉరికొయ్య మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారినట్లుగా బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 7 వర్స్ 10, ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. నిజమే, హామాను ఒక భక్తిహీనుడిగా మొర్దెకైని అలానే యూదా ప్రజలను నశింప చేయాలని ఆశించాడు. కానీ అతని ఆశ భంగం అయిపోయింది. విశ్వాసం కలిగిన వారై ప్రభు సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థన ఆలకించిన దేవుడు యూదా ప్రజలందరూ కూడా రక్షించబడటానికి వారు తమ విశ్వాసము, తమ భక్తి, తమ నీతి, దేవుని పట్ల భయభక్తులు అవి కారణమయ్యాయి. కనుకనే సామ్స్ 146 5th స్టాంజా 146వ కీర్తన 5వ చరణంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడి మీద యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక
దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి ఆశ అది భంగము కానేరదు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు